సర్కారోళ్ళు ఇచ్చే సామాన్ల దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ల దాకా పింఛన్ల దగ్గర నుంచి ఇండ్ల దాకా ప్రతి దానికి రేషన్ కార్డు చూపియాలి. రేషన్ కార్డు లేనిదే ఆమ్ ఆద్మీకి ఏ పని కాదు. అయితే అప్పుడెప్పుడో ఇచ్చిర్రంటే మళ్ళా ఇప్పటిదాకా కొత్త రేషన్ కార్డులు ఇయ్యలేదు తెలంగాణలో. అట్లా ఇక చాలా మందికి రేషన్ కార్డులు లేక సర్కార్ పథకాలు అందుతలేవు. అందుకే 26 జనవరి నుంచి కొత్త కారెట్లు ఇయ్యాలని చూస్తున్నారు సర్కారోళ్ళు. మరిగా కథ ఏందో ఎందాకొచ్చిందో ఒకసారి చూడుర్రి. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని తెలంగాణలో పేద పబ్లిక్ శానొద్దుల సంధి పిట్టెకు పెట్టినట్టే ఎదురు చూస్తాండ్రు. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఇయ్యలేదు, కొత్త సర్కారు వాళ్ళు వచ్చి ఇన్నొద్దులు అవుతున్నా ఎగుర పెడతలేరు అని మొన్నటి దాకా మస్తు నారాజు అయినరు. అయితే అట్లిట్లా సర్కారు వాళ్ళు 26 జనవరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, అందరిని దిల్కు చేస్తాం అన్నట్టు చెప్పిండ్రు. ఇక అందుకే అన్ని తీర్ల ఎగురం చేస్తున్నారట. ఇప్పటికే రాష్ట్రం అంతా కలిపి 6,68,000 మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇయ్యొచ్చు, వాళ్ళంతా పేదోళ్ళే అని ఓ లెక్క తేలిందట. 33 జిల్లాలకు ఆ లిస్టు కూడా పంపినరాట. 20 తారీఖు నుంచి 24 దాకా అంటే 4 వద్దులు ఊర్ల పోంటి బస్తీల పోంటి సభలు పెట్టి సర్వే చేస్తారట. ఎవరికన్నా ఏమన్నా తిప్పలున్నదంటే ఆర్చుకుంటారట. అటెనకనే అసలు లిస్టు బయటికి చెప్తారట. సర్కారు వాళ్ళు ఇచ్చే ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల పిరి కరెంటు, 500 సిలిండరు, చదువుకునే పొలగాండ్లకు ఫీజుల మాఫీ, ఇటువంటి అన్నిటికీ రేషన్ కార్డుతోనే లింక్ ఉంటది. అందుకే ఎట్టనన్నా చేసి రేషన్ కార్డు తెచ్చుకోవాలని చాలా మంది తీరొక్క తీర్ల తిప్పల పడతాండ్రు. అయితే 600 నిజమైన పేదోళ్ళకే ఇస్తామంటున్నారు సర్కారు వాళ్ళు. పోయినేడు నవంబర్లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యుగురం చేస్తున్నారట. ఎక్కువగా హైదరాబాద్ పబ్లిక్ కు కొత్త కార్డులు వస్తాయా అంటున్నారు, వనపర్తి జిల్లాకు తక్కువ కార్డులు వస్తాయా అంటున్నారు. మరి ఏమైతుందో చూడాలి. ఏమైనా కొత్త రేషన్ కార్డుల కోసం పబ్లిక్ గట్టిగానే ఎదురు చూస్తాండ్రు. ఒడవని ముచ్చట్ లెక్క తయారైంది మంచు అన్నదమ్ముళ్ళ పంచాది. వారం దినాలు సలవడుతుర్రు, మళ్ళీ వారం దినాలు లోలులు పెట్టుకుంటుర్రు. నిప్పు ఉప్పు లెక్క ఉన్నది అన్నదమ్ముళ్ళ వ్యవహారం. ఇన్నొద్దులు బయట కొట్టుకుర్రు, బయట తిట్టుకుర్రు, పోలీస్ స్టేషన్లకు పోయిర్రు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడిపోసుకుంటుండ్రు. చూడుర్రి ఎట్లున్నాయో వాళ్ళ ముచ్చట్లు. ఏం పంచాదులో ఏమో ఎవ్వళ్ళకెవ్వళ్ళు వెనకకు తాకుతలేరు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే చేస్తుండ్రు మంచు అన్నదమ్ముండ్లు. ఇంటి గుట్ట అంతా బజాట్ల బారేసుకుంటారు. నిన్న మొన్నటి దాకా గేట్లు బద్దలు కొట్టుకుండ్రు. ఇక ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. సినిమాలు తీస్తారు కాబట్టి ఆ తిట్టుకునుడు కూడా సినిమా డైలాగులతోనే తిట్టుకుంటారు. సింహం కావాలని ప్రతి కుక్క అనుకుంటా అంటది అని అన్న మంచు విష్ణు రౌడీ సినిమాలకేంచి ఓ డైలాగు పెట్టిండు. దానికి తమ్ముడేం పెట్టిండు అంటే, కృష్ణరాజు లెక్క సింహం కావాలని ప్రతి కుక్కకు ఉంటది అని రాసుకొచ్చిండు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు పేర్లు తీయకుండా గిట్ల ఒకళ్ళనొకళ్ళు కుక్కతోని పోల్చుకుంటారు. ఇగిదిట్లుంటే ఇద్దరు కొడుకుల నడమని అలిగిపోతాడట పెద్ద మనిషి మోహన్ బాబు. జల్పల్లిలో తాను పాయిరంగ కట్టుకున్న ఇంట్లో ఎవరు పడితే వాళ్ళు ఉంటారు, అందరిని బయటికి వెళ్ళగొట్టుర్రి అని రంగారెడ్డి జిల్లా ఆఫీసర్లకు షికాయతు చేసిండట మోహన్ బాబు. అందుకే మంచు మనోజ్కు నోటీసులు ఇచ్చిండ్రట ఆఫీసర్లు. ఇదే ముచ్చట మీద అదనపు కలెక్టర్ ను కలిసిండు చిన్న కొడుకు. ఇక చూడర్రి ఏమన్నాడో. నాన్నగారిని ఎప్పుడు వ్యతిరేకించడండి, ఎందుకంటే ఇది కేవలం మా నాన్నగారిని ముందు తోసి అది వెనకాల నుంచి ఆడే నాటకం. ఇంట్లోకి నేను రానియట్లేదని, ఇంట్లో నేను చేయట్లేదని, అది చెప్పేదానికి కామెడీగా ఉందండి. అది నేనెందుకు రానియకుండా ఉంటాను, మీరందరూ హ్యాపీ రండి, నేను రానికపోతే. సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్. స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది కాదన్నట్టు. ఏంది ఏం కథ మొత్తం ఆఫీసర్లకు చెప్పినా తాను ఏం తప్పు చేయలేదన్నట్టు మాట్లాడుతున్నాడు. న్యాయం జరగాలి అంటున్నాడు. మరి ఇక ఎవళ్ళకు న్యాయం చేయాలనో ఏం కథనో గాని మంచువారి ఇంటి పంచాది రోజుకో మలుపు తిరుగుతాంది కదా అనుకుంటారు పబ్లిక్. అదేదో సినిమాల నాయన మనసు పడ్డ పిల్లతోని పెళ్లి చేస్తాడు హీరో సారు. మా నాయన పెళ్లికి రండ్రి అని చుట్టుపక్కలను సోపదిగాళ్ళందరినీ పిలుచుకుంటాడు. గదే పందిట్లా కొడుకు కూడా పెళ్లి చేసుకుంటాడు అనుకోర్రి. అయితే ఇసొంటి సినిమాలనే చూసుంటాం గాని ఇప్పుడు మీకు చూపెట్టే లగ్గం కొడుకు చేసిన లగ్గం కాదు గాని కంసకం అసొంటిదే. చూడుర్రి. ముందుగాల తాత దండేసిండు, వాటంక తాత మెడల అవ్వ దండేసింది. ఇద్దరు దండలు మార్చుకున్నాక ఒకళ్ళు దండ ఒకరు పట్టుకొని ఫోటోలకు స్టిల్ ఇస్తున్నారు. చుట్టుముట్టు ఉండేటోళ్ళు సపోర్ట్
చప్పట్లు కొడుతున్నారు. ఇదంతా చూసి షష్టి పూర్తి గిట్టనేమో అనుకున్నారు. కాదు, పెళ్లి. ఆవు బరాబర్ పెళ్లే చేసుకున్నారు ఇద్దరు. ఇద్దరికి అయినో లెవెల్ లేకపోయేటాళ్లకు రాజమండ్రిలో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఉన్నారట. ఇక టున్నకాడ ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టింది. ఇక ఇద్దరు పోయి ఇక ఆశ్రమాన్ని నడిపించేటోళ్ళ చెవులు లేచేటాళ్లకు గీ తీరుగా ఇద్దరికి దండలు మార్పిచ్చిలు అన్నట్టు. తాత పేరు మూర్తి, 64 ఏండ్లు. రాజమండ్రి జిల్లాలున్న నారాయణపురం వాళ్ళ సొంతూరు. ఈ అవ్వ పేరు రాములమ్మ, 69 ఏండ్లది అనుకుంటాయి. అంటే తాత కంటే గీ అవ్వేవో 4 ఏండ్ల దానికే పెద్దదన్నట్టు. వైఎస్ఆర్ జిల్లాలున్న కమ్మలకుంట వీళ్ళ సొంతూరు. తాతకు పచ్చమాతం వచ్చి మంచాన పడితే ఎవరు కానలేదట. అయినోళ్లే తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో పడేస్తే గీ అవ్వే దగ్గరుండి సేవలు చేసిందట. గట్ల తాత కష్టాలలో ఉన్నప్పుడు ఆసరైంది కాబట్టి జీవిడి షేడి దానిక ఒకరికొకలం తోడుంటాం అనుకోని ఇగో గిట్ల లగ్గం చేసుకున్నారు అన్నట్టు ఇద్దరు. కానీ చూడోరి ముసలితనంలో కూడా ఈ గిట్ల ఒకరి మీద ఆధారపడకుండా ఉండేందుకు 3 ముళ్ళ బంధంతో ఒక్కటే ఇల్లంటే గీళ్ళను తారీఫ్ చేయాల్సిందే కదా. ఏమంటారు? మా ఆడోళ్ళని వెనకేసుకొచ్చుకున్నాడు కాదు కానీ కొంతమందికి నోరు మస్తు పెద్దగా ఉంటదబ్బా, అస్సలు నెగ్లనియరు. అంతా వాళ్ళకే సాగొచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇక నెరిగి ఫ్రీ బస్సులు వచ్చిన కాడ నుంచి వాళ్ళ అసలు స్వరూపాన్ని అంతా బయట పెడుతుర్రు. సీట్ల కాడ షిగలు పట్టుకుంటుర్రు. వాళ్ళు పట్టుకుంటే ఏం కాదు కానీ గిట్ల కండక్టర్ల మీదకి కూడా గయమంటుర్రు. గవర్నమెంట్ బస్ అయితే గవర్నమెంట్ అవు అక్క, గవర్నమెంట్ బస్సే గాని అందరికి అడ్డంగా మూటలు పెట్టుడు కూడా అంత కరెక్ట్ కాదు కదా అక్క. నీ మూటలు నీ ఇష్టం, ఎవరు కాదంటారు గాని ఎవరికి అడ్డం రాకుండా పెట్టుకోవాలి. అట్ట నిలబడేతందుకు కూడా చోటు లేకుండా పెట్టుకుంటివి. ఇంకా మీదికేంచి డ్యూటీలున్న కండక్టర్ మీద చెయ్యేస్తుంటివి, గల్లా బయట గుంజుతుంటివి. ఇదేం రూబాబు అక్క నీది? ఫ్రీ బస్ అయితే పెట్టిరు గాని బస్ అయితే మనది కాదు కదా అక్క. నువ్వు 4 ముళ్ళలే పెట్టుకో, లేకుంటే 10 ముళ్ళలే పెట్టుకో. ఆయన ఎందుకు చెప్తాడు రేవంత్ రెడ్డికి? ఇగో ఇన్నారు కదా, ఇట్టున్నాయి ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినాక ఊళ్ళో పోయింటి బస్సులలో పంచాదులు బరాబర్ పెడతా. నా మూట నా ఇష్టం, నాకు నచ్చిన కాడ పెడతా. నీకంత ఇబ్బంది అయితే పోయి రేవంత్ రెడ్డికి చెప్పుకో అంటుంది. ఫ్రీ బస్సు పెట్టింది ఆయనే కాబట్టి ఆయనకే చెప్పమంటుంది కావచ్చు. అయితే ఆయన చెప్పుడు ఎందుకు అక్క? ఎవరు చెప్పకున్నా ఆయనకు తెలుస్తుంది. ఇక గింతలో లేనాక తెలియకుంటుంటా. అది నిర్మల్ కేంచి బైంసాకెళ్ళ పోయేటి ఒక పల్లె వెలుగు బస్సులు అయిన పంచాదికి ఇది. మరి చూడాలకి ముచ్చట చూసినాక సీఎం సార్ ఏమంటాడు అనేటిదిగా రేపు ఆన్లైన్ బేరం అంగెట్ల బొంత రెండు ఒకటే అంటుంటారు మనోళ్ళు. అవు వాజిబే. ఏదన్నా ఆన్లైన్ బేరం చేసేటప్పుడు ఆలోచన చెయ్యాలి, లేకుంటే కొంపలు మునిగే కథ అవుతుంది. మళ్ళా ఇంతకంటే ముందుగా చాలా చూసినాం ఈసొంటి మోసాలు. ఆయన అట్లనే మోసపోతుంటాం. కానీ ఇక ఇప్పటికైనా మేల్కోకుంటే ఇక గీళ్ళ లెక్కనే అవుతుంది మీకు కూడా. ఎక్కడి కోస్టా యాపో ఏమో గాని నమ్మినందుకు కొంపలు ముంచింది పోండ్రి. ఆన్లైన్ లో బేరాలు చేస్తే అందరు చూస్తుండగానే కోటీశ్వర్లు కావచ్చు అనగానే ఉన్న కాడికి సమర్పించుకునేటాళ్లకు అటంక నెత్తిన చేతులు పెట్టుకునే కథ అయింది పబ్లిక్ కు. సిద్దిపేట జిల్లాలో చేర్యాల మండలంలో అయింది ముచ్చట. 1 కాదు 2 కాదు 5-6 ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ కు చెవుల పూలు పెట్టి 3 కోట్లకు మీదనే ముంచిర్రు. ఐస్ క్రీమ్ కొంటే ఆమ్దాన్ వస్తుంది, మిల్క్ షేకులు కొంటే కోటీశ్వర్లు అవుతారని ఇగో ఈ కోస్టా యాప్ లో సాటింపేస్తే నిజమే అనుకొని కోట్ల సమర్పించుకున్నారు. మొదలు 590 రూపాయలు పెట్టి యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పిరట. గా పైకాన్ని రోజు కింద అకౌంట్ లో వేస్తామని చెప్పిర్రు. అన్నట్టే కొన్ని వద్దులు ఇచ్చేటాళ్లకు ఇక ఒకరిని చూసి ఒకలన్నట్టే లచ్చలు కట్టిర్రు. అట్ట పండగ నాడు ఇంత ఆఫర్లను పెట్టేటాళ్లకు కోట్లు జమ అయినాయి. ఇంకేముంది, గట్టిగా పైసలు రాగానే బోర్డు తిప్పేసిర్రు బద్మాష్ గాన్లు. 4 వద్దుల సంది యాప్ పని చేయకపోయేటాళ్లకు చక్కగా పోయి పోలీసు వాళ్ళకు పిరాదయ్యారు పైసలు పెట్టిన వాళ్ళు. చూసిరు కదా, గిట్ల పబ్లిక్ ను ముంచేందుకు రోజుకొకటి మోపైతేనే ఉన్నాడు. ఆశకు పోతులా అంటే ఇక అంగట్లో బరిపోతాయినట్టే చూసుకోవాలి. మళ్ళా అంబులెన్స్ అప్పుడు వినవడంగానే పక్కకు జరిగి తోవ సాఫ్ చేస్తాం. ఎందుకంటే ఆపత్తిలో ఉన్న మనిషి ఆ బండ్లో ఉంటాడు కాబట్టి. వాళ్ళు ఉన్నది ఎవరిలో మనకు తెలియకున్నా గానీ తొందరగా దాఖానకు తీసుకుపోవాలి. వాళ్ళు ఉన్నోళ్ళు ఏం కావద్దని కోరుకుంటాం. ఒక్కోసారి ఎంత తోవలు సాఫ్ చేసినా యాళ్లకు అంబులెన్స్ దాఖానకు పోకపోవచ్చు. అసొంటి తక్లీఫ్ రావద్దనే మెట్రో రైళ్లు వాడుకుర్రు వీళ్ళు.
ఇగో గిల్ల చేతులున్న డబ్బాలున్నది గుండె. ఆవు గుండెనే. మెట్రో రైలు ఆగంగానే షెరో రోకుగా పెట్టెను పట్టుకొని రైళ్లకెంచి దిగి ఎస్కలేటర్ ఎక్కిర్రు. ఆడికెంచి రాగానే దెబ్బ మెట్లు దిగేటాళ్లకు అంబులెన్స్ బండి తయారుగున్నది. ఇక అండ్ల గుండె ఉన్న పెట్టె పట్టుకొని రప్ప పోతుర్రు అంబులెన్స్ లేసుకొని. రోడ్డు మీద పోతే ట్రాఫిక్ తోని తిప్పలైతదని మెట్రోకు పోతున్నామని వచ్చిండు డాక్టర్ సారు. ఎల్బీ నగర్ కామినేనికెంచి లక్డీకప్పులున్న గ్లోబల్ దవాఖానకు ఇట్లా మెట్రో రైళ్ల పట్టుకొచ్చిర్రు గుండెను. ఓ మనిషి పానాన్ని కాపాడే ముచ్చట కాబట్టి మెట్రో శాఖోళ్లు కూడా ప్రత్యేకంగా ఓ మెట్రో రైలు పెట్టి తోవ సాఫ్ చేసిర్రు. మొత్తం 13 కిలోమీటర్లు 13 నిమిషాలనే గుండెని తీసుకొచ్చిర్రట. ఒంట్లే పానం మంచిగా లేక కామినేని దాకాన్ల షరీకైన మల్గా నవీన్ అనేట ఆయనకు బ్రెయిన్ డెడ్ అయితే ఇంటోళ్ళని అడిగి పనికొచ్చేటి అవయవాలను తీసుకున్నారట. అట్లా గుండెను ఇంకొక ఆయనకు పెట్టి పానాలు పోసిర్రు డాక్టర్లు. కానీ గుండెను దానం చేసిర్రంటే గొప్ప ముచ్చటనే కదా. గుండెనిచ్చిన ఇంటోళ్లకు, గీ కార్యంలో పని చేసిన డాక్టర్లకు, పోలీసోళ్లకు, అంబులెన్స్ నడిపించేటోళ్లకు, మెట్రో బండోళ్లకు, ఆలస్యం కాకుండా తోవనిచ్చినోళ్ళందరికీ పేరు పేరున మా శనార్థులు. మన కాడ ఊర్ల పొంటి పెళ్లి సంబంధాలైతే మొదలు పిల్లోళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఒకటే, పిల్లగాడు ఏం పని చేస్తున్నాడమ్మా అని. ఎందుకంటే పిల్లనిస్తే మంచి కూసబెట్టి సాదుతాడా లేకుంటే అడవి పనికి ఇట్లేమన్నా తోలుతాడా అని ముందు చూస్తారు. ఆ గట్ల చైనా దేశంలో కొలువు లేని వాళ్ళంతా ఏం చేస్తుర్రో ఒకసారి గి ముచ్చట చూడుర్రి తెలుస్తుంది. ఎవరన్నా కష్టపడి చదివి ఉద్యోగం కొడతారు, లేకుంటే ఏదన్నా కంపెనీ పెడతారు. అదే చైనా దేశంలోనైతే 350 రూపాయలు ఇస్తే చాలు నచ్చిన కొలువులో చేరొచ్చు. 580 రూపాయలు ఇస్తే చాలు ఏకంగా కంపెనీకి మేనేజర్ కూడా అవ్వచ్చు. కుర్చీలో కూర్చొని అందరితోని పని చేపియొచ్చు. ఏంది 300-500కు కొలువులు ఇచ్చుడేంది, ముచ్చట భలే గమ్మత్తుంది అని అనిపిస్తున్నది కదా. అయితే ఇక అసలు ముచ్చట్లకు పోదాం. ఇక చైనా దేశంలో కొలువులు లేని కొమరయ్యలు శీతం మంది ఉన్నారు. ఇప్పటికే ఆడ కొలువులు లేక చాలా మంది రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. అది చూసిన ఇంటోళ్ళు గిట్లయితే ఎట్లరా మీకు పిల్లనెవడిస్తాడు, ఏదో ఒక కొలువు చెయ్యుర్రి, అట్లయితేనే పిల్లోళ్ళ కాడ ముఖం ఎత్తుకోవచ్చు. మీరు ఇట్లనే షిల్లర్గాళ్ళ లెక్క తిరిగితే మా ఇజ్జత్ పోతుందని పొల్లగాండ్లకు సొట్లు పెట్టంగానే పొల్లగాండ్లంతా కూడి గీ ఫేక్ జాబ్ ఆఫీస్ తో పడుతుర్రు. అదేదో సినిమాల ఉత్తిత్తి బెంక్ లెక్క ఈ ఆఫీస్ లో కూడా అంతా ఉత్తుత్త జాబ్లే ఇస్తారన్నట్లు. అంటే 350 ఇస్తే చాలు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నోళ్ళ లెక్క నటించొచ్చు. అదే 580 రూపాయలు ఇస్తే సకల సౌకర్యాలతోని ఏకంగా కంపెనీకి మేనేజర్ కూడా అయిపోవచ్చు అన్నట్లు. ఇక దీని టైమింగ్ వచ్చి పొద్దున 10 గంటలకెంచి పొద్దుక 5 గంటల దాకా ఉంటది. ఇక వాళ్ళన్న పెళ్లి సంబంధం చూద్దామని వచ్చి ఏం చేస్తుడు పిల్లగాడు అని అడిగితే సీదా మా ఆఫీస్ కాడికి తోల్కరాన్రి, మీరు కంపెనీలో ఏం చేస్తుర్రు చెప్పే బాధ్యత మాదని గా ఆఫీస్ కొలాయించిన వాళ్ళు చెప్పుకొస్తుర్రు. మరి గిట్లా యాక్షన్ చేస్తే పెళ్లిళ్ళు అవుతాయో గాని రేపు పిల్లకు కూసబెట్టి సాదాలంటే దానికోసం ఇంకేం చేసి పాడబడతారో ఏమో అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.